అయితేనే రైట్. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు తక్షణ సాయం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకేమైనా వచ్చి తిరగబడిపోతే సో కేఎస్ ప్రసాద్ గారు ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటారు. ఏ ప్రభుత్వం ఉన్నా తప్పు చేసే ప్రశ్నిస్తారు. రైట్, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. Yes. ఎందుకంటే మీరు అబద్ధపు ప్రమాణాలు చేసుకుని అధికారమే పరమావధిగా వచ్చిన తర్వాత అధికారాన్ని జస్టిఫై చేయనప్పుడు ఖచ్చితంగా ప్రశ్నావళి సంధించబడుతుంది. రైట్. రెండోది, ఇవాళ మీరు తుఫానికి మొదటిసారి వెళ్ళారు, ఆ వర్షంలో నీళ్ళలో దిగి మరీ పవన్ కళ్యాణ్ వెళ్ళారు. తర్వాత రెండోసారి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ప్రాథమిక అంచనాల మీద 6,500 కోట్ల దగ్గర అంచనాలు పంపించిన తర్వాత తక్షణ సాయం ఏదైనా అడగడానికి మాలాంటి వాళ్ళు కాకపోతే ఇంకెవరు అంటారు? ఆయన వాళ్ళ ప్రజాప్రతినిధి. గతంలో జనసేన అధ్యక్షుడు అంటే మా దగ్గర నోరు లేదు, ఆయన ఏంటి చేయగలరు పాపం. మా అయితే ఒక సినిమాకి అడ్వాన్స్ తీసుకొచ్చి చేతిలో ఉన్న డబ్బులు పంచగలరు కౌలు రైతులకి అనుకుంటున్నాం. ఆ పడదానికి బుడమేరు వాక్కి మేము కూడా అందరూ సాయం చేస్తేనే కదా నారాయణ గారు పందేరు పెట్టారు అక్కడ. రైట్ ప్రసాద్ గారు. ఎస్ సార్, మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. అక్షర్ సత్యం గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే రాజోలు సభలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దాని మీద ఘోరంగా తీవ్రంగా అయితే వైసీపీ అయితే మండిపడుతుంది. మీరు అంటకాగితే టీడీపీతో అంటకాగండి, 15 సంవత్సరాల పాటు మీరు అలా ఉండాలి అండి, మీరు ఊడిగం చేసుకోండి, కానీ మేమైతే మిమ్మల్ని భయపెట్టాం, వచ్చే రోజుల్లో అయితే మాదే ఉంటుంది అంటానికి మీరు ఈ రోజున ఇలా మాట్లాడితే తార్కాణం అంటున్నారు. ఇక రేగడి లక్ష్మణరావు గారు అయితే నా వీడియో కట్ చేసుకోండి, పవన్ కళ్యాణ్ గారు కావాలంటే చూసుకోండి, మీ ఉడతుప్పులకి నేనేం భయపడం, మా వైసీపీ భయపడదు అంటున్నారు. ఏమంటారు మీరు? జీవితం అంతా లక్ష్మణరావు గారి గురించి మాట్లాడేటట్టుగా సరిపోయేటట్టు ప్రతిదీపట్ల దాని ఆయన కూడా కావాల్సింది అదే. ఆయన విషయాన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి వీడియో ఏది లక్ష్మణరావు గారికి వీడియో కట్ చేసి పవన్ కళ్యాణ్ గారు చూపించి అంత పవన్ కళ్యాణ్ అంత దిగజారిపోలేదు, లక్ష్మణరావు అంత పెద్దోడు అయిపోలేదు, ఇందుకు వచ్చిన తన్నది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నది ఏంటంటే, ఇప్పుడు ఆయన చాలా మాట్లాడినాడు. అందులో ఏంటంటే 15 సంవత్సరాలు పూర్తుంటది అన్నాడు. మొట్టమొదటి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది తను ఒక సీఎం అవడం కోసం పార్టీ పెట్టాడు. రైట్, రాజ్యాధికారులు మార్పు తీసుకొస్తానని ప్రకటించాడు. పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎగ్నెస్ట్ గా పార్టీ పెట్టాడు. అయితే పుత్తెంటి పెట్టుకున్నాడంటే అనేక సార్లు చెప్పే మీ డిబేట్ లో కూడా గత చరిత్రను చూసుకుంటే మూడో ప్రత్యామ్నాయం వచ్చేటప్పుడు ఆ రెండు పార్టీలు ఒకటైపోతున్నారు. ఏదో రౌడీ దర్బార్ సినిమాలు విలన్లు ఇద్దరు ఒకటైపోయి హీరోని చంపేస్తారు అన్నట్టుగా ఒకటైపోయి మూడో ప్రత్యామ్నాయం రాకుండా ఓడించేస్తున్నారు. దాని తార్కాణం ఒక చిరంజీవి పార్టీ కావచ్చు, సర్దార్ గౌతులచ్చన్ పార్టీ కానీ ప్రతి ఒక్కరు కూడా నామరూపాలు లేకుండా పోయిన పార్టీలే. 10-12 సంవత్సరాల నుంచి బతుకున్న పార్టీ ఏది ఉందంటే జనసేన పార్టీ ఏకైక పార్టీ. అది పవన్ కళ్యాణ్ గారు వ్యూహాల వల్ల జనసేన అభిమానులు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటారు. కేఎస్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గారు శాతకాంతాను అంటారు. రెండు కరెక్టే. మేము కేఎస్ ప్రసాద్ గారు తప్పు అని అంటోలే. ఆయన పూర్తి ఎందుకు పెట్టుకున్నాడంటే ఇద్దరు బలమైన పార్టీలు, రెండు బలమైన సామాజిక వర్గాల మద్దతున్న పార్టీని ఓడించాలంటే పవన్ కళ్యాణ్ కానీ లేదా పవన్ కళ్యాణ్ మద్దతుదారులు కానీ సాధ్యం కాదు. కాబట్టి ఒకరితో పొత్తు పెట్టుకోవాలి. ఎవరితో పెట్టుకోవాలి? ఇద్దరిలోకి చంద్రబాబు నాయుడు దేవుడని పొత్తు పెట్టుకోలే. ఇద్దరిలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు కొంత మంచివాడు కాబట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం, తద్వారా తన పార్టీ బతకడం కోసం, రేపు పొద్దున తను రావాల్సిన మార్పు కోసం. అంతేగాని 15 సంవత్సరాలు నేను చంద్రబాబు నాయుడు సీఎం గానే అంగీకరిస్తాను, లేదా 15 సంవత్సరాలు లోకేష్ కింద సీఎం కింద అంగీకరిస్తాను నేను అంటా లేదండి. అతను నేను చాలా స్టేట్మెంట్లు ఇచ్చాడు. వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఆశించిన సమాజాన్ని నిర్మించాలి, తర్వాత మీరు తిరగబడే సమాజం రావాలి అని చాలా చెప్పాడండి. ఆయన ఏ సమాజాన్ని ఆశించినాడనే చెప్పాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది మీరు అంగీకరించాలని అని అనలేదండి. రేపు పొద్దున కూటమి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడేమో, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వకుండా ఏటేళ్ల కాలం చంద్రబాబు నాయుడిని, లోకేష్ కొడుకు దేవాంశ బాబుని సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ పొత్తుకు ప్రజలు ఓట్లేసేస్తారు అనుకుంటారు. పవన్ కళ్యాణ్ ఆ మాత్రం తెలియదా? అంత చేతగానుడా పవన్ కళ్యాణ్? వాళ్ళ అన్నగారికి వ్యతిరేకంగా పార్టీ పెట్టినాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. అన్నగారి యొక్క భావజాలానికి అన్నగారి కాంగ్రెస్ పార్టీలో కలిపితే ఇష్టపడకుండా పార్టీ పెట్టిన వ్యక్తి, అన్నగారు ఇచ్చిన సహాయాన్ని నిరాకరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎంత అంటే చంద్రబాబు నాయుడు ఎదిరించడా? తన ఎదగడం కోసం, తన అవకాశవాదం కోసం, తనకు ప్రజల్లో పార్టీ ఇమేజ్ పెరిగి ఒక గ్రౌండ్ తన మిగిలిన కులాల నుంచి మద్దతు కూడగొట్టడం కోసం తను పొత్తు అంటున్నాడు. ఒక ఇద్దరు బలమైన ప్రత్యర్థులు, ఒక బలమైన ప్రత్యర్థి బలహీనం అవుతే ఈ రెండో ప్రత్యర్థితో డైరెక్ట్ గా పోటీ చేయని వ్యూహాన్ని అవన్నీ పవన్ కళ్యాణ్ గారు చెప్పకపోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు మద్దతుదారులు చెప్పవచ్చు. నాకున్న అవగాహన ద్వారా చెప్తున్నాను.
రైట్. అంతేగాని ఒకటి అక్షర సత్యం గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వైసీపీ వాళ్ళకి కొంతమందికి వైసీపీ సోషల్ మీడియాకి అయినా వాళ్ళు డైరెక్ట్గానే చెప్పారు, ఇదే విధంగా మీరు కన్నా తిడతా ఉంటే పర్యవసానాలు వేరుగా ఉన్నాయి అంటారు. దాన్ని ఎలా చూడాలంటారు? వైసీపీ అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పుడు వైసీపీ పవన్ కళ్యాణ్ కంటే దారుణంగా మాట్లాడే ఎవరన్నా వ్యక్తి ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమనాలి? పవన్ కళ్యాణ్ ఏమన్నాడండి? ప్రభుత్వ మీటింగుల్లో పిల్లల గురించి మాట్లాడా, సంకుర్రం దగ్గర పిల్లల దగ్గర గురించి మాట్లాడా, లేదా కోడికత్తును వాడుకున్నాడా, లేదా హెలికాప్టర్ పౌరాలు కొట్టను వాడుకున్నాడా, లేదా గొడ్డల పోటును వాడుకున్నాడా? ఏం వాడుకున్నాడండి పవన్ కళ్యాణ్? చెల్లిని వాడుకున్నాడా, తల్లిని వాడుకున్నాడా? ఏం వాడుకున్నాడు పవన్ కళ్యాణ్? అంటే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చింది, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినాడు, ఆ ఉద్యమాన్ని ఏమైనా వాడుకున్నాడా? లేదా తన కులాన్ని ఏమైనా రెచ్చగొట్టాడు, కులానికి అన్యాయం జరుగుతుందని? లేదా దేని ఏం వాడుకుంటున్నాడంటే తన రాజకీయం చేసిపోయి ఒక పక్కనేమో ఒక పార్టీ ఏమో కొడుకును ప్రమోట్ చేసుకోవడానికి రాజకీయాలు చేసిపోతుంటే, మరొక వ్యక్తిని మరొకసారి సీఎం అవ్వాలి అని రాజకీయం చేసిపోతుంటే, తన కులాన్ని, తన మతాన్ని, తన పార్టీని, తన బంధువుని దగ్గర చేరనివ్వకుండా తనకు ఉన్నంత వరకు ప్రజల గురించి పట్టించుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి. ఎస్, చివరిగా చెప్పండి సార్ అక్షర్ సత్యం గారు, నిన్న జరిగిన సభ గురించి మీరేమంటారు? సూచిక ప్రాయం 1 minute లో కంక్లూడ్ చేయండి సార్, సమయం తక్కువ ఉంది కొంచెం. సార్ అయినా నిన్న సభలో అయితే అతను ఇంకా రాజకీయ నాయకుడు కాదండి. రైట్, ప్రజల కోసం, మార్పు కోసం ఒక సిద్ధాంతకర్త తను అనుకున్నది అవుతుంది అనుకుంటాడు, కానీ జరగదని నాకు అర్థం కావట్లే. ఇప్పుడు కిలో 2 రూపాయలు బియ్యం కోసం అలవాటు పడి 2000 రూపాయలు ఓటుకి అలవాటు పడి ఒక బిర్యానీ ప్యాకెట్ కలిపోయిన ఓటరు నీకు వెల్ఫేర్ స్కీములు లేని సమాజం నిర్మిస్తానంటే ఎవడో ఓటేస్తాడండి ఈ రోజున? ఒక పక్కనమ్మో తన పార్టీ బలపెట్టుకుంటూ, తన కొడుకుని బలపెట్టుకుంటూ